హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా ఉన్న సాకి చెరువును ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం 18 అక్రమ నిర్మాణాలను గుర్తించామని తెలిపారు. ఇన్కోర్ సంస్థ ఏకంగా చెరువు తూమును పూర్తిగా పూడ్చి అపార్ట్మెంట్ కట్టినట్లుగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే అమీన్ చెరువు ఆక్రమణలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతవాసులకు నోటీసులు పంపామన్నారు. ఇరిగేషన్ మేడం నకవాగ్ అంటారు. అలాగే మీరేదో కంప్లైంట్ ఇస్తున్నారు, ఏంటది అంటే దాని పక్కన దానికి పర్మిషన్స్ లేవా? కొన్ని వాటికి అది సార్ మీరు కలెక్ట్ డీటెయిల్స్ ఒకసారి తీసుకుని మనం దానికి పర్మిషన్స్ బఫర్ లో వస్తుందా ఎక్కడ ఇండస్ట్రియల్ దాని కన్వర్షన్ చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, స్పందన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే సుడిగాలి పర్యటన చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవైతే హైడ్రాకు సంబంధించిన అక్రమంగా చెరువులు, నాలాలు, ఇతర ఏవైతే తూములు, వాటిని కట్టడాలకు సంబంధించిన వాళ్ళైతే ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు. ముఖ్యంగా పటాన్చెరు పరిసర ప్రాంతాల్లోని పటాన్చెరు, అమీన్పూర్ ఈ రెండు ప్రాంతాల్లో గతంలో ఏ చెరువులు ఉండేవి, ఆ చెరువుల పరిస్థితి ఏంటి, ఏ చెరువుల పరిస్థితిలో ఇప్పుడు అక్రమ కట్టడాలు వెలిసాయనే విషయాలను అయితే ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చారు. ముఖ్యంగా పటాన్చెరు బస్ స్టాప్ కు సమీపంలో ఉన్న సాకి చెరువు, ఈ సాకి చెరువుకు దాదాపు 18 అక్రమ కట్టడాలు వెలిసాయినట్టుగా వాళ్ళు గుర్తించినట్టుగా తెలిసింది. ఈ సాకి చెరువు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ 135 ఎకరాలు ఉంటుంది. గతంలో పేదలకు సంబంధించిన భూములను అయితే పరిశ్రమల నిర్మాణం కోసం ఇచ్చారు. పరిశ్రమల నిర్మాణం కోసమే ఈ సాకి చెరువుకు సంబంధించిన భూముల్ని రైతులు టీజీఐఐసికి ఇచ్చారు. టీజీఐఐసికి ఇచ్చిన తర్వాత కొంతకాలం అక్కడ 2 పరిశ్రమలు అయితే నడిచాయి. వోల్టాస్ ఒక పరిశ్రమ, వోల్టాస్ తర్వాత గోడ్రేజ్. ఈ 2 పరిశ్రమలు మూతపడిన తర్వాత ఏదైతే గోద్రేజ్ పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ మూతపడిన తర్వాత ఆ ఇన్కోర్ అనే ఒక సంస్థకైతే ఈ భూములన్నింటినీ కట్టబెట్టినట్టుగా తెలిసింది. అయితే ఇదైతే నిర్మాణ సంస్థ. ఈ ఇన్కోర్ నిర్మాణ సంస్థకు సంబంధించి దాదాపు ఇప్పటికీ 3 టవర్లు వెలిసాయి. ఒక్కో టవర్ లో 23 అంతస్తులు ఉంటాయి. ఆ 23 అంతస్తులో నిర్మాణాలను వెలవడం పైన చాలా కాలంగా అయితే ఫిర్యాదులు అంతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది పరిశ్రమలకు సంబంధించిన భూమిలో నిర్మాణాలు ఎలా చేస్తారని చెప్పి చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నప్పటికీ టీజీఐఏసీ కూడా గతంలో సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాసింది 2021లో. ఈ నిర్మాణాలకు సంబంధించి అసలు నిర్మాణ అనుమతులు లేని ప్రాంతంలో నిర్మాణాలకు ఎలా అనుమతిని ఇచ్చారని చెప్పి గతంలో లేఖ రాసిన అప్పట్లో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా కొంత ఒత్తిడి అయితే అధికారులతో స్థానిక ఒత్తిడితోనే ఈ నిర్మాణాలు అయితే జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ రోజైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడ సాకి చెరువుతో పాటు అమీన్పూర్ లోని షమ్ముని కుట్ట, బంధం కొమ్ము చెరువులను కూడా పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ చక్రపురి కాలనీలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై ఆయన ఆరా తీశారు. ఎవరైతే ఈ నిర్మాణాలకు సంబంధించి గతంలో అనుమతులు ఇచ్చారో ఆ అధికారులపైన అయితే ఆయన నిఘా పెంచారని చెప్పుకోవచ్చు. ఎవరైతే అధికారులు రెవెన్యూ కావచ్చు, నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, వీరిపైన నిఘా పెట్టారు. ఎవరెవరి కాలంలో ఏ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 మందికి పైగా ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మనకు సంబంధించి ఈ పటాన్చెరు, అమీన్పూర్ సంబంధించి దాదాపు 5 నుంచి 6 మంది జిహెచ్ఎంసీ నీటిపారుదల శాఖ అధికారులపై చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సాకి చెరువు కింద సర్వే నంబర్ 691 నుంచి 715 వరకు వస్తుంది. అంటే దాదాపు 65 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది. అంటే పరిశ్రమలకు చెందాల్సిన భూమి నిర్మాణ సంస్థలకు అందింది. నిర్మాణ అనుమతులు లేకపోయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ తతంగం అంతా జరిగినట్టుగా తెలిసింది. పేదల భూములకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు అక్కడ గొడవలు కూడా జరిగాయి. భూములు అనేక్రాంతం అవుతున్నాయి, పేదల భూములు పెద్దింటి పాలవుతున్నాయని చెప్పి గొడవలు కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. గత బీఆర్ఎస్ పాలకులు పూర్తి స్థాయిలో మద్దతు పలకడంతో లేక్ పేరుతో 3 టవర్లు అయితే ఇప్పటికే వెలిసాయి. ఒక్కొక్క టవర్ 23 ఫ్లోర్లు ఉంటుంది. 4 సెల్లార్లు కట్టారు ఒక్కొక్క దానిలో.
అయితే అసలు ప్రభుత్వం ఒకవేళ పరిశ్రమలకు ఆ భూములు వాడుకలో లేకపోతే ఇతర ఉద్యోగ కల్పనకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఐటీ టవర్స్ కావచ్చు, గోదాములు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, వాటికి ఇవ్వాలి. కానీ ఈ నిర్మాణానికి ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ గత ప్రభుత్వం రాత్రికి రాత్రే జీవోలు జారీ చేయడం, సబ్ రిజిస్ట్రార్లు మ్యానిపులేట్ చేయడం అలాంటి కార్యకలాపాలు జరిగాయి. ముఖ్యంగా భూ కుంభకోణాలకు ఇది ఒక వేదిక అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ విజిటింగ్ చేశారు, రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు కాబట్టి ఏంటి మరి అక్కడ హైడ్రా కమిషనర్ అధికారులు ముందస్తుగా నోటీసులు ఇవ్వడం ఏమైనా జరుగుతుందా? అక్కడ ఏమంటున్నారు స్థానికులు? అయితే ముఖ్యంగా హైడ్రా పరిధిలోకి వచ్చిన ఈ పటాన్ చెరువు, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే నిర్మాణాలు చిన్న చిన్న నిర్మాణాలు ఉన్నాయో, అంటే పేదలకు సంబంధించిన నిర్మాణాలు, వాళ్లకు ఉన్న డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయో వాళ్ళు నిర్మించుకునే సమయంలో ఏ డాక్యుమెంట్ల ప్రాతిపదికన నిర్మాణాలు చేశారు, అంటే చిన్న చిన్న ఇల్లు కావచ్చు, చిన్న భవనాలు కావచ్చు, వాటికి సంబంధించిన పత్రాలు అయితేనే పరిశీలించారు. అయితే ఆ డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలను జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలించాలి. ఒకవేళ అవి సవ్యంగా ఉంటే వాళ్ళ నిర్మాణాలను ఎలా కూల్చే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ సాకి చెరువు పరిసర ప్రాంతాల్లో ఏదైతే పెద్ద పెద్ద టవర్లు వెలిసాయో వాటికి సంబంధించి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు ఎంత ఎత్తైనప్పటికీ కూల్చేయడానికి ప్రభుత్వం రెడీ అయిన నేపథ్యంలో రంగనాథ్ విజిట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ వర్షంలోనే ఆయన అక్కడ ఈ టవర్లను పరిశీలించడం, తర్వాత భూములను పరిశీలించడం అయితే జరిగింది. అమీన్పూర్ తర్వాత పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఆయన విజిట్ చేయడం జరిగింది. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు ఇక్కడ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిపి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ చెరువులు, కుంటల భూములు అయితే అక్రమంగా కబ్జాకు గురయ్యాయని చెప్పి ఆయన వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇన్కోర్ సంస్థకు సంబంధించి అయితే అక్రమ నిర్మాణాలు వెలిసినట్టుగా వాళ్ళకి గుర్తించడం జరిగింది. చెరువు తూములను, తర్వాత చెరువుకు సంబంధించిన కుంటలను కూల్చివేయడం, ఊసివేయడం, ఇవి చేయడం ద్వారా ఈ టవర్లు అయితే కట్టినట్లుగా మనకు ఆయన ప్రాథమిక విచారణలో తెలిసినట్టు సమాచారం అందుతోంది. జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ముగ్గురు కూర్చొని ఈ అంశాన్ని మరోసారి చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని అక్కడైతే అధికారులు చెప్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రంగేష్. సమస్య